కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక సుభాష్ వీధిలో స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు ఆ వీధి ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్బీఎస్ అప్పలరాజు, డాక్టర్ బచ్చు ప్రసాద్, అడ్వకేట్ దారా శ్రీనివాస్ తదితరులు పాల్గొని నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెలిశెట్టి బుజ్జి, కొత్త నాగు వీర్రాజు, కొత్త నాగేశ్వరరావు, బోండా శ్రీను, బోండా కాశీ, సాధు నాగేశ్వరరావు, కంచర్ల గోపి, సమయవంతుల వెంకటేశ్వరరావు, కిరాణా కొట్టు దారా సీను, సుభాష్ వీధి పెద్దలు పాల్గొన్నారు. క్లబ్ రిసర్చ్ చేయడానికి దారా శ్రీనివాస్ గారిని ఈరోజు మన సుభాష్ చంద్రబోస్కు భక్తుల సందర్భంగా వారి సందేశాన్ని వరుసగా కూర్చున్నారు. సుభాష్ చంద్రబోస్ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో అతివాద సంస్థకు సంబంధించిన వ్యక్తులు. అంటే గాంధీ గారు, నెహ్రూ గారు, ఇలాంటి నాయకులందరూ కూడా శాంతి మంత్రంతో స్వాతంత్రోద్యమ సాధన చేస్తుంటే ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి బ్రిటిష్ వాళ్ళ మీద సాయుధ పోరాటం చేసిన మొట్టమొదటి భారతీయ నాయకుడు ఈయన. ఆయన స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి చెందిన మిలిటరీగా అది రూపాంతరం చెందింది. ఆయుధంతోనే మనం స్వాతంత్రాన్ని సాధించాలని ఆయుధాన్ని చేపట్టి జపాన్ వాళ్ళ కొలాబరేషన్తో బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడు భారత స్వాతంత్ర చరిత్రలోనే ఎవరూ లేరని, అదేవిధంగా ఆయన మరణం ఈ రోజు కూడా ఒక విస్మయం చెందే విషయంగా ఉండిపోయింది. ఆయన ఎప్పుడు పరమపదించారో, ఆయన పుట్టిన తేదీ తెలుసు, కానీ ఆయన ఎప్పుడు చనిపోయారో అన్న విషయం ఈరోజు కూడా తెలియదు. కొన్ని కథల ప్రకారం 1980లో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా బతికే ఉన్నారని చెప్పడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుడికి ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా నివాళులర్పించడం సుభాష్ స్ట్రీట్ నివాసిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక పర్మనెంట్ స్టాట్యూని ఏర్పాటు చేసి ఆయన చేతుల మీదుగా అన్వీల్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.